చిన్నప్పుడు మా అమ్మ ఇక నా హైట్ కోసం అయితే చాలా ప్రయోగాలు చేసేది. ఏంటంటే ఇట్లా బెల్లము, పల్లీలు, ఎండు కొబ్బరి అన్నీ నూరబెట్టి మంచిగా ఊరబెట్టి అది రోజు తినమని చెప్పేది. కానీ నేనైతే ఒక్కరోజు కూడా కరెక్ట్ తినపోయేది. ఇక మా బాపు తెల్లారంగానే మందు మంచిగా అనుకుంటా తినేటోడు అనమాట పొద్దుగాలనే. ఇక నేను కూడా పిల్లలకు పెడదామని ట్రై చేస్తున్నా కానీ అసలు వాళ్ళు కూడా తినట్లేరు. మా పాప అయితే అసలే తినది, మా బాబు అయితే ఎలాగోలా తింటాడు. కానీ ఇంక ఈరోజు అయితే అందరికీ హాయ్ ముందుగా. ఇక ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్ తోటి నేను ముందుకు వచ్చిన. ఎందుకంటే ఏం కంటెంట్ చేయాలో నాకైతే అర్థమవుతలేదు. సరే ఓ చిన్న మినీ వ్లాగ్ మనం డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను. ఇంకా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని ఇక ఈరోజు అయితే పొద్దుగాల స్కూల్ ఉన్నది కదా, పొద్దుగాల ఆర్డర్ కూడా వచ్చిందనమాట. అది కూడా బిర్యానీ. చికెన్ లేదు, చికెన్ తెప్పించి అది చేసేసరికి ఎంత బిర్యానీ అంటే ఎంత కంగారు ఉంటుందో ఇక మీరే చెప్పండి. ఇంట్లో మళ్ళీ స్కూలు 7:30కి ఆర్డర్ వచ్చింది, 8:30కి పిల్లలు వెళ్ళిపోవాలి. అబ్బా హడావిడి చూడండి. టకా పిల్లలు పంపించేసి చికెన్ తెప్పించేసి ఇక పెరుగురైతే వేసి బిర్యానీ చేసేసిన ఆటో ఇటో. ఇక ఎంత అంటే 20 minutes లేట్ అయిపోయింది. 9కి అట్లా ఇచ్చిన ఈ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇక చూడండి, ఇక బట్టలు విండేసిన రోజే ఎండ రాదనమాట, పక్క బట్టలు విండేసిన రోజే. ఇక రైడర్ అయితే ఇంకా ఫాస్ట్ ఉన్నాడు. మా ఆయన బకెట్ కిందికి వేసే లోపే పైకి చూడకుండా, అంటే పైకి తలెత్తి చూడకుండా టకటక అది గేట్ తీసేసుకొని ఇంకా పైకి వచ్చేసిండు 3వ ఫ్లోర్కి. ఈయన కిందికి బకెట్ దింపే లోపల ఆయన పైకి వచ్చేసిండు. ఇక అట్లా ఉంటుంది అనమాట. ఇక ఈ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసిన. కొంచెం బిర్యానీ ఎక్కువనే చేసిన, చాలా రోజులు నేను కూడా బిర్యానీ తినా కానీ కొంచెం అదే తిందామని ఇక కొంచెం గ్లాస్న్నర వేసేసిన. గ్లాస్ అయితే ఆర్డర్కి పోతుంది, హాఫ్ గ్లాస్ అంతా నాకున్నది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి అదే తినేసిన. ఇక రేపటి కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక అన్నీ నానబెట్టేసుకున్న. స్ప్రౌట్స్ అయిపోయినాయి. స్ప్రౌట్స్ కోసం అయితే ఇవి నానబెట్టేసిన. స్ప్రౌట్స్ లేక అంత ప్రోటీన్ తక్కువైపోతుంది పిల్లలకి అనేసి స్ప్రౌట్కి అన్నీ నానబెట్టేసిన. ఇక మధ్యాహ్నం వరకు ఇక పొద్దున వచ్చిన బిర్యానీ ఇక మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ ఒక కోడిగుడ్డు పులుసు వచ్చింది. అది కూడా అప్పలు చేద్దాము చాలా రోజులే పిండి పట్టించుకొచ్చేసరికి అది వచ్చింది, అది చేసేసిన. ఇక చూడండి, నేను అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు ఇట్లా గంతులు వేస్తూ ఉంటాను అనమాట పిచ్చి డ్యాన్స్ తోటి. ఇక మళ్ళీ 4ంటికి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది, అది కూడా బిర్యానీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు చెట్టుకి వెళ్ళి చూస్తే ఆహా ఎంత ప్రశాంతంగా ఇట్లా కాయలతోటి నిండుగున్న చెట్లను చూస్తే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు. ఏ కొమ్మకు పడితే ఆ కొమ్మకి ఎక్కి తెంపుకొని తినేదాన్ని కాయలు. ఇట్లా చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. చెట్ల కాయలు ఉంటే ఏంటో కానీ తెంపబుద్ధి అది మంచిగా ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి చెట్టుని చూస్తే మంచిగా అనిపిస్తుంది.